హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకు కట్టినట్టు చూపించేస్తా, పదండి. హరిహరి సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మనకు కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే చాలు, అయ్యప్ప మండల దీక్షలు తీసుకొని ఇరుముడు కట్టుకుని శబరిమల వెళ్తారు భక్తులు. అయితే అక్కడ వరకు వెళ్ళలేని వారి కోసం, ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకమైన అయ్యప్ప ఆలయాన్ని మనకు దగ్గరలో నిర్మించారు. అదే రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో. ఇది అత్యంత శబరిమల ఆలయం మాదిరిగానే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి పటాన్ చెరువు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. పటాన్ చెరువు నుండి అయితే 502, అదే మెహదీపట్నం నుండి అయితే 505. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. శంకరాపల్లి వరకు వెళ్ళవలసిన పని లేదండి. బానూరు చౌరస్తా దగ్గర దిగేస్తే టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇక ఈ ఆలయం విశేషాలు, నిర్మాణం చూద్దాం. ఆలయ ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఆలయం మొత్తం 1 ఎకరం స్థలంలో ఉంది. శబరిమల వెళ్ళాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది, కానీ వీలు కాదు, ముఖ్యంగా ఆడవారు. సో వారి కోసమే స్వామివారే ఇక్కడికి వచ్చారన్నమాట. కాలు కడుక్కున్న ప్లేస్ ఉండే కాలు కడుక్కోవడం ట్యాప్లో, అది వచ్చేసి దర్శనం దారి అన్నమాట. దర్శనానికి కనిపిస్తుంది, దర్శనానికి దారి అన్న స్వామియే శరణమయ్యప్ప. దర్శనం దారి ఇదంతా ఆలయం యొక్క ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఈ ఆలయం యొక్క ఓపెన్ ప్లేస్లోనే స్వామివారికి అంగరంగ వైభవంగా పడి పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని చూడడానికి చుట్టుపక్కల నుండి చాలా మంది స్వాములు అలాగే భక్తులు కూడా వచ్చి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దర్శనం కంప్లీట్ వచ్చేదారు అది. ఈ హాల్ వచ్చేసి అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించే హాల్ అండి. పడి పూజ అయిపోయిన తర్వాత లేదంటే బుధవారం నాడు భజన కార్యక్రమం తర్వాత భక్తులకు అందరికీ ఇదే హాల్లోనే అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుంది. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. వాటర్ బాగుంటుంది, బట్ వాటర్ అయితే లేవు. ఇంకా చిన్న చిన్న వర్క్ నడుస్తున్నాడు, కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు టెంపుల్. టాయిలెట్లు, వాష్రూమ్స్, హ్యాండ్ వాష్, అంతా భోజనశాల, ఎందుకు హ్యాండ్ వాష్, ఇదంతా కూడా స్నానాలకి. సో సన్నిధానంలో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా కోసం భక్తులు కేటాయించడం జరిగింది. ఆలయం ముందు పవిత్రమైన 18 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లకు ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. దర్శనముకు దారి స్వామి శరణమయ్యప్ప. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. పిల్లాల వీరనే వీరమణి కంటనే, పిల్లాల వీరనే వీరమణి కంటనే. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య పాదుకా సంస్థానం శ్రీ సచ్చిదానంద తపోవనం తుని వీరి అండర్లో ఈ టెంపుల్ ప్రతిష్టాపన జరిగిందని నేను అనుకుంటున్నాను. ఈ టెంపుల్లో జరిగే కార్యక్రమాలు మరియు దర్శనం టైమింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు భజన కార్యక్రమం, తదుపరి అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుందన్న. చూడండి. అయ్యప్ప రామయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప రందామప్ప అయ్యప్ప వరమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప. కనిపిస్తున్న చౌరస్తా భానుగుడి చౌరస్తా ఇలా వస్తే ఇలా నడుచుకుని డైరెక్ట్ రావచ్చు. ఇదంతా టెంపుల్ రోడ్ అన్నమాట. శబరిమలలో స్వామిని దర్శించుకోవడానికి 18 కొండలు దాటాలి. సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా 18 మెట్లు ఉన్నాయి. మాల వేసుకున్న భక్తులకు మాత్రమే ఈ మెట్లు ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ మెట్లకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది. ఈ మెట్ల పైనే అయ్యప్ప స్వామి వారు ఆయుధాలను వదిలేశారని కూడా చెప్తారు. ఈ మెట్ల పేర్లు ఏంటంటే అనిమ, లగిమ, మహిమ, ఈశ్వత, వచ్చత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్చ, ప్రాప్తి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వ ప్రియకర, సర్వ మంగళాకర, సర్వదుఃఖ వియోచన, సర్వాంగ సుందర, మృత్య ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వ సౌభాగ్యదాయక. ఇలా ఒక్కో మెట్టుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇందులో ఏదైనా పేరు తప్పుగా చెప్పుంటే సారీ. తెలిసి గాని
తెలియక గాని చేసిన సకల తప్పొప్పులను క్షమించి కాపాడగు సత్యమగు అష్టాదశ సోపానమున అమరియున్న కాశీ రామేశ్వరం పాండ్య మలయాళ దిశ ఏకచిత్రాధిపత్య పరిపాలించు హరిహరిపుత్ర తారక బ్రహ్మ ఆనందచిత్త అయినయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ మొదట వినాయకుడి గుడి ఉంటుంది. ఎక్కడైనా ముందు పూజలు ఆయనకే కదా. వినాయకుని ఆలయం పక్కనే నాగదేవత ఆలయం ఉంటుంది. ఇలా కాస్త ముందుకు వెళ్తే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పక్కనే పురోత్తమదేవి ఆలయం ఉంది. ఈమెకు పెద్ద చరిత్రనే ఉంది. అదేంటంటే ఒక రాక్షస రూపంలో ఉన్న యువతికి అయ్యప్ప స్వామి విముక్తిని కలిగిస్తాడు. అలా విముక్తి పొందిన ఆ యువతే అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. దానికి అయ్యప్ప స్వామి నిరాకరిస్తారు. నేను ఎవరిని వివాహం చేసుకోను, బ్రహ్మచారిగానే ఉంటాను అని చెప్తాడు. నా కోసం కన్యస్వాములు వస్తున్నంత కాలం నేను వివాహం చేసుకోనని అంటాడు. దానికి ఆమె నేను ఎన్ని రోజులైనా వేచి ఉంటానని అంటుంది. సో శబరిమల వెళ్లే స్వాములు అయ్యప్పతో పాటు ఈమెను కూడా దర్శించుకొని బాణం లాంటిది ఉంటుంది కదా, అది ఆమె దగ్గర ఉంచి వెళ్తారంట. అలా ప్రతి సంవత్సరం ఆమె కన్యస్వాములు ఈ సంవత్సరమైనా రాలేదేమో అని చూడటానికి వస్తుందట. కానీ అక్కడ బాణం లాంటివి చూసి ఈసారి కూడా వచ్చారు అని అనుకుంటుంది. అసలు ఇది కుదిరే పనేనా చెప్పండి? ఆయనకు అన్ని తెలుసు. ఇలాంటి జరగని పనులకు వెలికి పెట్టాడు. దీంతో ఆ యువతి మీకు పూజ చేసుకున్న భాగ్యమైన కల్పించండి అని వేడుకుంటుంది. దానికి అయ్యప్ప స్వామి సంతోషపడి నువ్వు మాలిక పురోత్తముగా భక్తులతో పూజించబడతావు అని చెప్తాడు. ఇక అప్పటి నుంచి ఆమె మహిమ అనే రాక్షస రూపం నుండి విముక్తి పొంది మాలిక పురోత్తముగా పూజలు అందుకుంటుంది. చూడడానికి నీట్గా మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు గుడి ఆవరణ మొత్తం. ఇదంతా గుడి బ్యాక్ సైడ్ ఉంది అండి. బంగారు కాంతులు చాలా దగ్గరగా మెరిసిపోతుంది. స్వామివారు పులి మీద స్వారీ చేస్తున్నారు అయ్యప్ప స్వామి. పిల్లాల వీరన ఎక్కినాడు పల్లకి వీరమనే కంఠుడు ఎక్కినాడు పల్లకి. పిల్లాల వీరను ఎక్కినాడు పల్లకి వీరమనే కంఠుడు ఎక్కినాడు పల్లకి. వారాల్లో బుధవారం అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమని చెప్తారు. సో ఆ రోజు స్వామికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఉదయం 10 నుండి 12 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. 12 గంటల తర్వాత ఎంతమంది భక్తులు వచ్చినా సరే అందరికీ అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుంది. ఈ ఆలయానికి 2010లో శంకుస్థాపన జరిగి 2023 జూన్ 1న ఆలయ ప్రతిష్టాపన జరిగింది. 44 మంది వేద పండితులతో ఈ ప్రతిష్టాపన జరిగింది. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. పిల్లాల వీరనే వీరమణి కంటనే పిల్లాల వీరనే వీరమణి కంటనే. కూర్చోడానికి బల్లలు బెంచీ టైప్. కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే మాత్రం టెంపుల్ ఎంట్రన్స్ ఆపోజిట్ లోనే ఉంది. తెలిసి గాని తెలియక గాని చేసిన సకల తప్పొప్పులను క్షమించి కాపాడగు సత్యమగు అష్టాదశ సోపానమున అమరియున్న కాశీ రామేశ్వరం పాండ్య మలయాళ దిశ ఏకచిత్రాధిపత్య పరిపాలించు హరిహరిపుత్ర తారక బ్రహ్మ ఆనందచిత్త అయినయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ స్వామి విగ్రహం పంచలోహాలతో చాలా అందంగా అచ్చ శబరిమలలో ఉన్నట్టే ఉంటుంది. కానీ అక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది, ఇక్కడ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ రూపం మాత్రం సేమ్ టు సేమే ఉంటుంది. ఈ విగ్రహాల్లో 3 కేజీల వెండి, 3 కేజీల బంగారం, అలాగే మిగతా లోహాలన్నీ కలుపుకొని పంచలోహాలతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ టెంపుల్ వచ్చేసి 365 డేస్ కూడా ఓపెన్ చేసి ఉంటుందండి. బుధవారం నాడు కొంచెం విశేషమైన పూజలు ఉంటాయి మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈవినింగ్ టెంపుల్ 5 to 8 o'clock వరకు ఓపెన్ చేసి ఉంటుంది. సో మార్నింగ్ వస్తే మొత్తం అంతా కవర్ చేయొచ్చు. సో మార్నింగే రండి. శరణమయ్యప్ప. చూశారు కదా, ఈ అయ్యప్ప ఆలయాన్ని చాలా ప్రశాంతంగా విశాలంగా అందంగా ఉంది. తప్పకుండా మీ ఇంటిల్లపాది వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శంకరపల్లి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.